ఓకే. వేదాస్ వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? వేదాస్ నుంచి వచ్చిన మ్యాథమెటిక్స్ అన్నమాట. వేదాస్ అంటే ఎవరికి తెలుసు? ఏం తెలుసు? హూ నోస్ అబౌట్ వేదాస్? వాట్ యు మీన్ బై వేదాస్? వేదాస్ అంటే ఏంటి? రఫీ? సిటీ నేమ్ అనుకున్నా. హ్మ్? సిటీ నేమ్ సార్ అది. సిటీ నేమ్ వేదాస్ అంటే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేదాస్? ప్లీజ్ ఎవరు గూగుల్ చెక్ చేయొద్దండి. ఓకే, అలాగే చెప్పాలి. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే పర్లేదు. ఓకే. వేదాస్. పావని, వాట్ యు మీన్ బై వేదాస్? వేదాస్ అంటే ఏంటి? I don't know, sir, but కానీ 4 types of Vedas ఉన్నాయని విన్నాను. ఓకే, వేదాస్ అంటే ఏం తెలీదా? మీనింగ్ ఆఫ్ వేదాస్ తెలీదా? No, sir. ఓకే, 4 types ఆఫ్ వేదాస్ చెప్పు. ఋగ్వేద, చతుర్వేద. I don't know names, sir. Names తెలీదు. ఉన్నాయి 4 types of ఉన్నాయని విన్నాను. ఓకే, నెక్స్ట్ ఎవరు? వసంత్, వేదాస్ అంటే తెలుసా? 4 types తెలుసా? No, sir. ఓకే. రఫీ, వేదాస్ తెలుసా? 4 types తెలుసా? నో సార్. ఓకే, అలాగే సుమంత్, వేదాస్ 4 types ఆఫ్ వేదాస్? No, sir. ఓకే. శ్రీలావణ్య? No, sir. ప్రభాస్? No, sir. అక్షయ్? Please, sir. ఆ? No, sir. తెలీదు సార్. వేదాస్ అంటే తెలీదు, టైప్స్ ఆఫ్ వేదాస్ తెలీదు. ఓకే. హర్షిత్? సార్. సార్. వేదాస్ అంటే ఏంటి? 2 తెలుసు సార్. 3 తెలుసు సార్ నేమ్స్. వేదాస్ అంటే ఏంటి? ఫస్ట్ అది చెప్పు. తెలీదు సార్. ఇప్పుడు 3 నేమ్స్ ఎలా తెలుసు? ఇప్పుడు తెలుసుకున్నావా, ఇంతకు ముందే తెలుసా? మమ్మీ నిన్న చెప్పింది సార్, మా అక్క అడిగితే. చెప్పు, ఎన్ని వేదాస్ ఉన్నాయని పేర్లు చెప్పు. ఋగ్వేద. ఏంటి? ఋగ్వేద. ఋగ్వేదన? ఋగ్వేదం. చతుర్వేదం. చతుర్రా? చతుర్వేదం. సామవేదం. ఆత్మవేదమ్మా? సామవేదం సార్. సామవేద. ఇంకా తెలుసు సార్. అమృత? రఫీ వెయిట్. అమృత? ఓకే. రఫీ చెప్పు. సార్ అది ప్రొనౌన్సియేషన్ ఇప్పుడు గుర్తొచ్చింది సార్. ఇప్పుడు గుర్తొచ్చిందా? చెప్పు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద. ఇంకోటి గుర్తులేదు సార్. ఓకే, ఇంకోటి గుర్తులేదు. శ్రవంతి ఇంకా వినపడట్లేదు మనం మాట్లాడేది. శ్రవంతి వినిపిస్తుందా? ఓకే, వినపడలేదు అనుకుంటాను. ఇట్స్ ఆల్ రైట్. శ్రవంతి, నీకు వినిపిస్తే నువ్వు నా రెస్పాండ్ అవ్వాలి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ టు రెస్పాండ్. ఓకే. సో నౌ వేదాస్ అంటే, ద మీనింగ్ ఆఫ్ వేదాస్ అంటే నాలెడ్జ్. ఏంటి? నాలెడ్జ్. చాలా మంది వేదాస్ అంటే హిందూ వాళ్ళది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ అది హిందూ వాళ్ళది కాదు, ఇండియన్స్. ఓకే. హిందూయిజం ఫాలో చేసే వాళ్ళు ఎక్కువ వేదాస్ గురించి ఆలోచిస్తారు, కానీ వేదాస్ అంటే నాలెడ్జ్. ఓకే. వేదాస్ లో లేని నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కడ లేదు అని చెప్తారు. కానీ మనం వేరే కంట్రీస్ వాళ్ళు, లైక్ ఎన్ ఎగ్జాంపుల్ యూరోపియన్స్, మీ హిస్టరీలో చదువుంటారు చాలా మంది వచ్చి, దే ఇన్వైటెడ్ అవర్ కంట్రీ. సో వేదిక్ నాలెడ్జ్ అనేది పోయిందన్నమాట. సో వేదిక్ నాలెడ్జ్ లో పోయిందంటే, వేదిక్ నాలెడ్జ్ లో లేనిది ఏమీ లేదు. మ్యాథ్స్ తీసుకో, ఫిజిక్స్ తీసుకో, సైన్స్ తీసుకోండి, బయాలజీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు లెర్న్ ఆన్ అర్త్, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ద వేదాస్. ఓకే. సో వేదాస్ అంటే నాలెడ్జ్. సింపుల్ గా వేదాన్ని ఎవరైనా పేరు పెట్టుకుంటుంటే దాని మీనింగ్ ఏంటంటే నాలెడ్జ్ అనమాట. ఓకే. ఇప్పుడు వేదాస్ లో 4 types ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఋగ్వేద, దెన్ వచ్చేసి యజుర్వేద, దెన్ వచ్చేసి సామవేద, దెన్ అథర్వణ వేద. ఓకే, ఐ రైట్ ఆన్ ద బోర్డ్. ఓకే, కాపీ చేసుకోండి రాసుకోవాలంటే. ఓకే, రాసుకునే వాళ్ళు, ఇట్స్ అదర్వైజ్ ఇట్స్ యువర్ విష్, నో ప్రాబ్లం. ఓకే.
బోర్డ్ క్లీన్ గా కనిపించకపోతే ఐ కీప్ ఇట్ క్లోజర్. ఓకే, చెప్పాలి కనిపించట్లేదు సార్ బోర్డు మీద రాసి. ఓకే, వేదాస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేదాస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేదాస్? నాలెడ్జ్. Knowledge. Types of Vedas. Rig Veda. First one is Rig Veda. Second one is చెప్పండ్రా మాట్లాడండ్రా. యజుర్వేద. యజుర్ వేద. థర్డ్ వన్ ఇస్ సామవేద. సామవేద. ఓకే, ఫోర్త్ వన్ ఇస్ ఆయుర్వేద. ఎవరు ఆయుర్వేద అని చెప్పింది? అథర్వణ వేద. అథర్వణ వేద. ఓకే, ఇవి 4 టైప్స్ ఆఫ్ వేదాస్ అన్నమాట. ఓకే, ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద, సామవేద, అథర్వణ వేద. ఓకే, ఈ 4 టైప్స్ ఆఫ్ వేదాస్ ఉన్నాయి. ఈ వేదాస్ లో ఇప్పుడు చెప్పేప్పుడు డీటెయిల్డ్ గా మన పర్సనల్ డెవలప్మెంట్, స్పిరిచువాలిటీ క్లాసెస్ లో కానీ లేకపోతే మెడిటేషన్స్ క్లాసెస్ లో కానీ నేర్చుకుందాం. ఇప్పుడు టుడేస్ టాపిక్ ఇస్ వేదిక్ మ్యాథమెటిక్స్, ఇంట్రడక్షన్ టు వేదిక్ మ్యాథమెటిక్స్. వేదిక్ మ్యాథమెటిక్స్. ఓకే, వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది? మన వేదిక్ మ్యాథమెటిక్స్ లో అన్ని రాసుకున్నారు అందరూ? రాసుకోండి, ముందు రాసుకోండి. అయిందా? అయిందా వసంత్, సుమంత్? ఫినిష్? ఓకే, అందరూ రాసుకున్నారా? షల్ ఐ erase it? Yes, sir. Okay, I'll erase it. Okay. Okay. Now, ఇప్పుడు వేదిక్ మ్యాథమెటిక్స్. వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, ఎక్కడ ఉపయోగపడుతుంది? చాలా మందికి మ్యాథ్స్ అంటే చిరాగ్గా, మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు. కొంతమందికి మ్యాథ్స్ అంటే ప్రేమ. ఓకే, మ్యాథ్స్ అంటే చిరాగా ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ మీద ప్రేమ కలిగిస్తుంది వేదిక్ మ్యాథమెటిక్స్. అలాగే మ్యాథ్స్ అంటే ప్రేమ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రేమ వచ్చేలా చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, ఎప్పటి నుంచి ఉంది? ఓకే, వేదాస్ ఉన్నప్పటి నుంచి వేదిక్ మ్యాథమెటిక్స్ ఉంది. కానీ ఇప్పుడు ఇందాక మనం చెక్ చేసాం కదా స్టార్టింగ్ లో, వేదాస్ అంటే ఏంటి అంటే, వేదాస్ అంటే ఏదో ఊరు పేరు అన్నాడు ఇప్పుడు. వేదాస్ అంటే ఏదో అమ్మాయి పేరు అనుకుంటారు, ఏమేమో అనుకుంటారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్. మన నెగ్లిజెన్స్ వల్ల ఒకటి, అలాగే వేరే కంట్రీస్ వాళ్ళు మన కంట్రీ మీద దాడి చేసి మనలో ఉన్న నాలెడ్జ్ ని తీసి పక్కనే పెట్టేశారు అనమాట. ఈ రోజు అన్ని స్కూల్స్ లో, అన్ని కాలేజెస్ లో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మ్యాథ్స్ ని నేర్పిస్తున్నారు. కానీ చాలా పవర్ఫుల్ అయిన ఇలాంటి విషయాలని, మన వేదాస్ ని అవన్నీ నేర్పించట్లేదు. ఎందుకంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసుకోవాలి, లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి. అండ్ ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే, వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది మీ స్కూల్ సిలబస్ లో కానీ, ఓకే, మీ ఎగ్జామ్స్ 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ లో కానీ అంత యూజ్ అయ్యేదానికన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వాట్ ఈస్ దట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే తెలుసా మీకు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఓకే, అలాగే ఐఏఎస్ ఉంటాయి, కేఎస్ ఉంటాయి, అవి చాలా ఉంటాయి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనమాట. అవన్నీ ఉన్నప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. అది యూజ్ అవ్వాలంటే ఎందుకు అక్కడ యూజ్ అవుతుంది అంటే, అక్కడ టైమింగ్ ఉంటుంది ఒక్కొక్క సమ్ చేయడానికి, అంత ఫాస్ట్ గా క్యాల్కులేషన్స్ చేయాలన్నమాట. సో వేదిక్ మ్యాథమెటిక్స్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ బ్రేకింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చాలా ఇంపార్టెంట్. గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది స్టార్టింగ్ లో అర్థం చేసుకునేప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజుల తర్వాత విల్ బి వెరీ ఎక్స్పర్ట్ ఇన్ క్యాలిక్యులేషన్ అనమాట. ఓకే, యాక్చువల్లీ బేస్ నుంచి స్టార్ట్ చేయాలి. బేస్ నుంచి స్టార్ట్ చేయకుండా ఈ రోజు ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు మల్టిప్లికేషన్ టేబుల్, జస్ట్ ఒక ఇంట్రడక్షన్. ఎందుకంటే ఈ రోజు లీవ్ అనుకుంటాను. వాట్ ఈస్ బక్రీదా? వాట్ ఈస్ దిస్ టుడే? వాట్ ఈస్ ద ఫెస్టివల్ టుడే? కాబట్టి కొంత స్టూడెంట్స్ అన్ని రాలేదు కాబట్టి నేను మర్చిపోయాను. నేను డిసైడెడ్ వేదిక్ మ్యాథమెటిక్స్, లేకపోతే ఈ రోజు పెట్టుకునేవాడిని కాదు. ఇట్స్ ఆల్ రైట్.
విల్ జస్ట్ గివ్ ద ఇంట్రొడక్షన్ చేస్తున్నాను. ఎనీవేస్ రికార్డింగ్ ఉంటుంది, వాళ్ళు చూసుకోవచ్చు తర్వాత క్లాస్ మిస్ అయినా. ఓకే, దెన్ ఇక్కడ వేదిక్ మ్యాథమెటిక్స్. ఓకే, వేదిక్ మ్యాథమెటిక్స్ చాలా సంవత్సరాల నుండి ఉంది, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. కానీ ఎగ్జాక్ట్ గా దీని మీద ఫోకస్ ఎప్పుడు పెట్టారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయినది మనం తెలుసుకుందాం. 1911 నుంచి 1960 ఆ టైంలో, అంటే 19th సెంచురీ ఫినిష్ అయ్యి 20th సెంచురీ ఎంటర్ అయ్యే టైంలో, ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో స్వామి భారతీ కృష్ణ తీర్థాజీ, ఏంటి స్వామి భారతీ కృష్ణ తీర్థాజీ, ఓకే తీర్థాజీ, ఆయన వేదిక్ మ్యాథమెటిక్స్ ని కనిపెట్టారనమాట. వేదిక్ మ్యాథమెటిక్స్ ని ఎలా కనిపెట్టారంటే, ఆ 4 వేదాస్లో నుంచి అథర్వణ వేద, ఏంటి అథర్వణ వేద ఉంది కదా, ఓకే అథర్వణ వేద నుంచి ఓకే చదివి అన్ని అధ్యయనం చేసి మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఆయన 29 సూత్రాస్ కనిపెట్టారు. ఏంటి కనిపిస్తుంది ఇక్కడ రాసేది మొత్తం 29 సూత్రాస్ ని కనిపెట్టారు అనమాట. ఎన్ని సూత్రాలు? 29 సూత్రాస్ ని కనిపెట్టారు. ఓకే, సూత్రాస్ అంటే ఏంటి? సూత్రాస్ అంటే ఏంటి? అది బోర్డు అంత క్లియర్ గా కనిపించట్లేదు సార్. ఏది కనిపించట్లేదు అన్న నీకు? వర్డ్స్ కనిపించట్లేదు. మరే ఏ వర్డ్స్ కనిపించట్లేదురా? లాస్ట్ ఇదా? నో సార్, లాస్ట్ లో 2 రాశారు కదా సార్. ఇదా? ఓకే, yes సార్. అథర్వణ వేద. ఓకే, అక్షయ్ నెట్ లేకపోతే నెట్ వేయించుకోవాలి. ఓకే, నెట్ లేకుండా క్లాస్ అటెండ్ చేయలేవు. ఓకే, సో నువ్వేం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో ఆఫ్ చేసుకుని క్లాస్ విను, పర్లేదు. వినిపిస్తుందా అక్షయ్? అక్షయ్ వినిపిస్తుందా? ఓకే, నెట్ వేయించుకోవాలి నాన్న. నెట్ లేకుండా ఎలా నేర్చుకుంటావు చెప్పు. ఓకే, సో అథర్వణ, ఓకే అథర్వణ వేద ఇది ఇప్పుడు కనిపిస్తుందిరా నాన్న? క్లియర్ గా కనిపించట్లేదా రఫీ? క్లియర్ గా కనిపించట్లేదు అసలు? నో సార్. సార్ లైట్ ఫోకస్ కొంచెం ఎక్కువైంది సార్ బోర్డు మీద. జస్ట్ ఫోకస్. బోర్డు లైట్ లేదమ్మా, మొత్తం ఆపేసాను. 1 సెకండ్ ఉండమ్మా, అలాగే ఉండమ్మా. విండో ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. పర్లేదా? కనిపిస్తుందా క్లీన్ గా? ఎస్ సార్ కనిపిస్తుంది. ఓకే మొత్తం ఓకే సరే. ఓకే 99 సారీ ఓకే ఇది 1911 నుంచి 1916 లోపల ఈయన పేరేంటి? స్వామి భారతీ కృష్ణ తీర్థాజీ అనే వాళ్ళు అథర్వణ వేద నుంచి 29 సూత్రాస్ తీసుకున్నారు. సూత్రాస్ అంటే ఏంటి? ఫార్ములాస్ ఉండొచ్చు, లేకపోతే ఫార్ములే. ఏమంటారు? ఫార్ములే. ఫార్ములాకి ప్లూరల్ వచ్చి 2 రకాలు యూజ్ చేస్తారు. ఓకే, ఫార్ములాస్ అని యూజ్ చేస్తారు, ఫార్ములే అని యూజ్ చేస్తారు. కానీ ఫార్ములే విల్ బి ద కరెక్ట్ వన్. FORMULAE ఫార్ములే. ఇలాంటి 29 ఫార్ములేస్ ని ఆయన కనిపెట్టారు అనమాట. 29 ఫార్ములే కనిపెట్టారు. ఆ 29 ఫార్ములేని ఎలా అంటారంటే సూత్రాస్ అంటాం. అందరూ రాసుకున్నారా? ఇది ఎరేస్ చేయొచ్చా? ఓకే ఐ కెన్ ఎరేస్. ఓకే ఇప్పుడు 29 సూత్రాస్. ఓకే, ఈ 29 సూత్రాస్ లో 16 సూత్రాస్ మెయిన్ ఫార్ములా 16. ఓకే 13 ఉపసూత్రాస్. ఉపసూత్రాస్ అంటే ఏంటి? వాటికి బదులుగా వాడి. ఉపసూత్రాస్ అంటే ఏంటి? సబ్ ఫార్ములాస్. మీరు మ్యాథ్స్ లో కరోలరీ ఉంది తెలుసా? కరోలరీ రఫీ మ్యాథ్స్ లో కరోలరీ ఉంది తెలుసా నీకు? తెలీదా? ఓకే, సో దాని గురించి నేను మ్యాథ్స్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకే, సో ఉపసూత్రాస్ అంటే సబ్ ఫార్ములాస్. ఓకే 16 ఫార్ములాస్ అండ్ 13 సబ్ ఫార్ములాస్ కనిపెట్టారు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది వేదిక్ మ్యాథమెటిక్స్ వచ్చిన ఒక ఇదనమాట. వాట్ ఈస్ దట్?
history of Vedic mathematics. This is how Vedic mathematics started. Okay, now Vedic mathematics లో యాక్చువల్లీ మనకి స్కూల్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇక్కడ మల్టిప్లికేషన్ టేబుల్ మీద ఇస్తారు. అందరికీ 20 దాకా టేబుల్స్ రావాలి అనుకుంటారు, అవునా? 20 దాకా టేబుల్స్ కంపల్సరీ రావాలని మనం నేర్చుకుంటాం. ఎలా నేర్చుకుంటాం? 1 1s are 1, 1 3s are 3, 2 2s are 4, 2 3s are 6, 2 9s are 18, సంథింగ్ వి ప్రాక్టీస్ లైక్ దట్, బై హార్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఈ రోజు నేను మీకు 100 దాకా టేబుల్స్ వితౌట్ బై హార్టింగ్ ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు ఈజీగా, ఫాస్ట్గా. మైండ్ టేబుల్స్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్, అవునా కదా? 100 దాకా టేబుల్స్ ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అని ప్రాక్టీస్ చేసుకుందాం. కరెక్ట్ ఆర్ నాట్? 20 దాకా అంటే కొంతమంది 15 దాకా తెలుసు, కొంతమంది 16 దాకా తెలుసు. అది బై హార్ట్ చేసుకొని ఎన్నోసార్లు రాసి నేర్చుకున్నారన్నమాట. టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ టేబుల్స్ విచ్ కెన్ హెల్ప్ యూ అప్ టు 100 దాకా టేబుల్స్. నెక్స్ట్ క్లాస్లో 1000 దాకా, ఇంకో క్లాస్లో 10,000 దాకా నేర్చుకోవచ్చు టేబుల్స్ ఈజీలీ. ఓకే, సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ లైక్ 13 6. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 దాకా టేబుల్స్ తెలుసు, అర్థమవుతుందా? 10 దాకా టేబుల్స్ కూడా తెలియని వాళ్ళకి కూడా వేదిక్ మ్యాథమెటిక్స్ లో ఫార్ములా ఉంది, అది ఇంకో క్లాస్ లో నేర్పిస్తా. హౌ ఇస్ మల్టిప్లికేషన్ టేబుల్ ఫ్రమ్ 1 to 10. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 10 దాకా వచ్చు. ఎవరైనా ఉన్నారా 10 దాకా టేబుల్స్ తెలియని వాళ్ళు? అందరికి తెలుసా? అందరికి తెలుసా? ఓకే, ఇప్పుడు 13 6 13 7s 13 7s. ఓకే, 13 7s అని ఉంది. మీరేం చేస్తారు? టేబుల్స్ తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు 13 7s ఆన్సర్ చెప్పండి రా. అన్మ్యూట్ చేసుకోండి రఫీ, సంబడి అన్మ్యూట్. సార్ 13 7 91. ఎలా చెప్పావు? బై హార్ట్ చేసుకున్నావా? సార్ ఓకే, బై హార్ట్ చేసుకున్న ఒక మెథడ్ ఉంటుంది, లేకపోతే మల్టిప్లికేషన్. నార్మల్ గా మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము? ఇలా ఉంటుంది. కరెక్ట్ ఆర్ నాట్? ఇలా డాష్ చేసుకొని 7 3s are 21, 1 2 క్యారీ, 7 1s are 7, 91 ఇలా చేసుకుంటాం, అవునా కదా? దిస్ హౌ ద ఆన్సర్ కమ్స్. కరెక్ట్? ఎస్ ఆర్ నో చెప్పండి రోయ్. ఉన్నారో లేదో తెలియట్లేదు నాకు. ఓకే, ఒక ఇద్దరు ముగ్గురు అన్మ్యూట్ చేసుకొని ఉండండి, నాయిస్ లేని వాళ్ళు. రఫీ ఆర్ యు దేర్? ఓకే, ఇప్పుడు వేదిక్ మ్యాథమెటిక్స్ లో ఫార్ములా ఒకటి ఎలా అంటే 13 7s సేమ్ థింగ్. కరెక్టా? 7 1s ఎంతమ్మా? ది రెండు పార్ట్ గా కట్ చేసుకోవాలి. 7 1s are 7 సార్. 7 1s 7 అంటే ఇది యూనిట్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్ కాబట్టి 70 అని తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి? 70. 73 కాదు, 70 అని తీసుకోవాలి. ఫస్ట్ మైండ్ లో పెట్టుకోవాలి. 7 1s 70, 7 3s 21, 70 + 21 91. అర్థమవుతుందో చెప్పింది? అర్థమవుతుందో చెప్పింది? ఫస్ట్ ఏం చేయాలి? 7 1s ఎంత? 7. ఓకే, అది టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది ఏం చేసుకోవాలి మనం? 70 అని రాసుకోవాలి. మీన్స్ మైండ్ లో పెట్టుకోవాలి, రాసుకోవడం కాదు. ఓకే, దెన్ 7 3s 21, 21, 70 + 21 = 91. ఈజీ? అర్థమవుతుందా? ఇప్పుడు ఇదేలాగా ఇంకేం చేద్దామంటే విల్ చెక్ ఫర్ సో మెనీ 100 దాకా టేబుల్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, 23 × 7 ఏంటి ఆన్సరు? 161. అవునా? ఎంత? 7 2s 14. ఏం రాసుకోవాలి? 140 మైండ్ లో పెట్టుకోవాలి. 7 3s మాట్లాడండిరా. 21. 140 + 21 ఎంత అయింది? 161. నేను చెప్పిన ఆన్సర్ కరెక్టా? ఎస్ సార్. సో ఇప్పుడు ఇలాగే ఇంకోసారి ఇంకో 2 3 చూద్దాం. ఓకే, 35 6 35 × 6. ఓకే, 7s తీసుకుందాం. 7 3s 21. ఓకే, చెప్పండి ఆన్సర్. 245 ఆన్సర్. ఓకే, 245. అంతే సార్, 245 సార్. అవునా? 63 7s 441. అవునా? ఎస్ సార్. 441 కరెక్టా?
సార్ 441. ఎలా చేద్దాం మనం, ఎలా చేసాం మనం ఇప్పుడు చూస్తే 7 ఫాస్ట్ గా చెప్పాను నేను. 60 టేబుల్స్ నాకు తెలీదు, అలాగే చెప్పాను ఫాస్ట్ గా. 7 6 42 420 అని రాసుకున్నాం. నెక్స్ట్ 7 3 21 అంటే ఇట్ ఈస్ 441. ఓకే. 98 5 490 450 490 సార్ 490. ఎంత ఫాస్ట్ గా వచ్చింది చూసారా, అర్థమవుతుందా? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇది రావాలంటే అడిషన్స్ బాగా తెలియాలి. అడిషన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడిషన్స్ తెలియాలి. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏం చేసినది 5 9s ఎంత 45. 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 450 పెట్టుకున్నాను. 5 8s 40. 450 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 490. ఈజీగా వచ్చిందా? టేబుల్స్ బయాట్ చేయాలా? బయాట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎన్నిసార్లు రాసుంటారు మీరు? 100 సార్లు రాసుంటారు. డైలీ టీచర్ తిడతారు, కొడతారు, అవునా కదా? మీరు ఏం చేయాలంటే ఈ ఫార్ములాని మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఓకే. 100 దాకా టేబుల్స్ ప్రాక్టీస్ చేయటం ఇలా. అర్థమవుతుందో చెప్పింది? ఈజీగా ఒక్కసారి ఏం చేయాలంటే మీరు ఒక్కొక్కటి టేబుల్స్ తీసుకొని ఊరికి జస్ట్ రాసుకొని ఫార్ములా ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పాలి. ఎవరు ఫాస్ట్ గా చెప్తారు చూద్దాం. ఓకే రఫీ. ఓకే ఓకే. యూఆర్ యూజింగ్ ద కంప్యూటర్ యూజ్ చేస్తున్నావా? కంప్యూటర్ లో వచ్చావా? క్లారిటీ బాగానే ఉందిరా. ఓకే ఓకే సరే. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటే మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే. అందరూ ఏంటమ్మా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇంకోసారి? ఓకే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. సో now let's take 77 table. Okay, 77 6 okay, 6 7s 42. 10s place లో ఉంది కాబట్టి 420. 6 7s 42. 420 plus 42 462. అర్థమైందా రఫీ? రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలా ఒకసారి? ఇంకోసారి రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ సారి, అందరూ గమనించి చూడండి. ఓకే. 88 7s. ఓకే. 88 7s. ఓకే. 7 8s 56. అది 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 560 అని రాసుకోవాలి. మళ్ళీ 7 8s 56. ఓకే రాసుకుంటే 16 ఏంట్రా? 16 లారా? 616. అర్థమైందా? 616. ఓకే. ఇది అడిషన్ కూడా ఎలా చేయాలని నేర్పిస్తాను నేను మీకు. దాంట్లో స్పార్క్ అడిషన్ అవన్నీ ఉంటాయి. ఓకే. మన ఏం అకాడమీ ఆన్లైన్ క్లాస్ లో దిస్ ద బెనిఫిట్. యూ కెన్ లెర్న్. ఇంత ఫాస్ట్ గా మల్టిప్లికేషన్ టేబుల్ తెలుసుంటే యువర్ మ్యాథ్స్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్. అర్థమవుతుంది చెప్పింది? టోటల్ 29 ఫార్ములాస్ నేను సూత్రాస్ మీకు నేర్పిస్తాను అనమాట. ఓకే. సో ఇది నార్మల్ గా నేర్చుకోవాలంటే బయట 4,000 to 5,000 రూపీస్ ఇవ్వాలి. చాలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. దిస్ ఇస్ ఇన్క్లూడెడ్ ఇన్ అవర్ ఆన్లైన్ ట్యూషన్స్ అనమాట. యూ కెన్ లెర్న్ ఇట్ ఈజీలీ. కానీ ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ నేను మల్టిప్లికేషన్ నేర్పించాను మీకు టేబుల్, అవునా? ఈ వీక్. ఓకే. యాక్చువల్లీ ఈ రోజు బక్రీద్ కాబట్టి నేను ఇది ఒకటిలోనే ఆపుతున్నాను, లేకపోతే 1000 దాకా టేబుల్ నేర్పించేవాడిని ఈ రోజు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వీక్ లో వచ్చేసరికి మీరు అన్ని టేబుల్ ని ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని రావాలి. అప్పుడేమవుతుంది, మైండ్ లో ఉండిపోతుంది చచ్చేదాకా. అర్థమవుతుందా? లేకపోతే మీరు టేబుల్స్ రాస్తూ ఉండాలి, లేకపోతే పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా యూ కెన్ డూ లైక్ దిస్. ఎనీ డౌట్స్? Clear everybody? Vasant clear? No sir. Okay. Prabhas clear? Yes sir. Rafi clear? Sure. Okay. Arshit clear? Clear sir. Akshay clear? Sumant clear? Okay. Amruta clear? Yes. Okay. Is it easy? Oh, is it easy and nice? Yes sir. Interesting Vedic mathematics? Yes sir. Subtraction, division. Okay, so many things you can learn from this very easily. Okay, so let's practice some numbers. ఇప్పుడు నేను చెప్తాను చూద్దాము. రాయకుండా ఎవరు ఫాస్ట్ గా చెప్తారు, చీటింగ్ చేయకూడదు. రాయకుండా ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. రెడీ ఎవ్రీబడి? ఓకే. 54 7s. 700, 35, 300. Sir 300. Sir 378. 378. కరెక్టా ఆన్సర్?
ప్రభాస్ రావట్లేదా? కష్టంగా ఉందా? అంతే సార్ 378 ఓకే 46 8s Sir, 320. Yeah. 368. Sir. అవునా? అర్థం కాలేదా? సింపుల్ గా తీసుకోండి. 8 4s 32 అంటే 320 అని పెట్టుకోండి. 6 8s 48 320 ప్లస్ 48 ఎంత? 368. ఓకే, ఇలా మీరు నేర్చుకోవాలన్నమాట. ఓకే, విల్ డూ సమ్ మోర్ ప్రాక్టీసెస్. 69 7s అమృత వినిపిస్తుందా? అమ్మా నీది నెట్వర్క్ లేదమ్మా, నువ్వు నెట్వర్క్ ఉన్న చెట్లు కూర్చోవాలమ్మా. హలో హలో, బాగున్నారా రఫీ? ఎలా రఫీ? సార్ 483 సార్. 483, sir. రఫీకి ఇంకా కన్ఫ్యూజన్ పోలేదు. రఫీ ఇంకా కన్ఫ్యూజన్ పోలేదా? ఓకే 7 6 42 420. ఓకే 7 9s కరెక్టా? 63. Yes, sir. ఓకే, సో టోటల్ ఎంత? 483. 483. రవి అర్థమవుతుందా? మైండ్ క్యాల్కులేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది. పేపర్ మీద క్యాల్కులేషన్ ఎవడైనా చేయొచ్చు, మైండ్ క్యాల్కులేషన్ నేర్చుకోవాలి. అర్థమవుతుందని చెప్పింది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ఫాస్ట్ గా కొన్ని మల్టిప్లికేషన్ చేయాలంటే టైం ఉండదు అక్కడ, అప్పుడు మీకు ఎగ్జామ్ యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? రవి, యూర్ ఏబుల్ టు అండర్స్టాండ్? యూర్ ఏబుల్ టు గెట్ ఇట్? ఓకే, సో నెక్స్ట్ we'll practice some more sums. Okay, 73 8s 73 8s సార్ 584. ఎవరప్పా అంత ఫాస్ట్ అయిపోయారు క్యాలిక్యులేటర్ కన్నా? హర్షిత్ ఓకే గుడ్. ఓకే 584 ఎలా? 8 7s 56, 560, 8 3s 24, 584. ఓకే 97 3s 293. 291. 291, sir. 291 is the right answer. 291 is the right answer. ఎలా? 3 9s 27, 270, 3 7s 21, 270 plus 21 is 291. అడిషన్ రావట్లేదు, అవునా ప్రభాస్? ఫాస్ట్ అడిషన్ రావట్లేదు. అది 3 అనుకున్నాను సార్. ఫాస్ట్ అడిషన్ రావాలి. అర్థమవుతుందా? మైండ్ లో ఇది సే వెన్ యూ డూ వేదిక్ మ్యాథమెటిక్స్ యువర్ మెమొరీ స్కిల్స్ కానీ ఆ బ్రెయిన్ సెల్స్ కానీ యాక్టివేట్ అవుతాయి. గెటింగ్ మై పాయింట్ అన్నట్టు. వెరీ వెరీ పవర్ఫుల్ వేదిక్ మ్యాథమెటిక్స్. చాలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, యూ లర్న్ టు నో. ఓకే, హోంవర్క్ ఏంటి తెలుసా? మీరే ప్రాక్టీస్ చేసుకొని రండి. అర్థమవుతుందా? నెక్స్ట్ క్లాస్ లో ఐ లాస్ట్ యూ. ఓకే, దిల్ బి టెస్ట్, యూ నీడ్ టు పాస్. ఓకేనా? ఎనీ డౌట్స్? రఫీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? అందరిని అడిగిస్తాను. వసంత్, ఎనీ డౌట్స్? సార్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏంట్రా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఓకే, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? చేస్తాం. ఓకే 66 9s ఓకే, ఇది టేబుల్స్ 66 టేబుల్. ఓకే 6 9s ఎంతమ్మా? 9 6 72. 9 6 72 సార్. ఎలా రా? 54. 10 దాకా కూడా టేబుల్స్ రావట్లేదు నీకు. ఓకే 54. ఓకే 540. మైండ్ లో 540 కి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 10s ప్లేస్ లో ఉంది కాబట్టి ఒక 0 యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? 9 into 6 54. దాంట్లో 10s ప్లేస్ లో ఉంది కాబట్టి ఒక 0 యాడ్ చేసుకొని 540 మైండ్ లో పెట్టుకోవాలి ఇక్కడ. దెన్ 9 6 అగైన్ 54 యాడ్ చేసుకోవాలి 2. ఓకే ఓకే 594.
ఓకే, క్యాల్కులేటర్ కన్నా ఫాస్ట్ గా మ్యాథ్స్ చేయొచ్చు అన్నమాట. అర్థమవుతుందా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? చాలా ఓకే. వసంత్ అయింది. ప్రభాస్ డన్. సార్. యు నీడ్ టు డూ ప్రాక్టీస్. రఫీ డన్. ఓకే, దెన్ హర్షిత్ డన్. సార్. ఏంటి హర్షిత్ ఫుల్ ఎనర్జీలో ఉన్నావు, బాగుందా వేదిక్ మ్యాథమెటిక్స్? ఎస్ సార్. ఓకే, సుమంత్ డన్. ఓకే, శ్రవంతి డన్. ఓకే, అమృత డన్. Yes sir, network is not coming sir, please change your network sir. Okay, so this is all about today. Multiplication table up to 100 కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. డైలీ ఒక అరగంట ప్రాక్టీస్ చేసుకుంటే 2-3 డేస్ లో పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఓకే, జస్ట్ నంబర్స్ రాస్తూ ఉండండి, మైండ్ లో చేయండి, రాసుకొని చేయొద్దు, మైండ్ లో చేయండి. అర్థమవుతుందా? అడిషన్ ఫాస్ట్ గా ఎలా చేయాలనేది I will teach you. Okay, so I wanted you to experience Vedic mathematics. Okay, so you experience now. ఇంకా బాగా ఫుల్ గా 29 సూత్రాస్ నేర్చుకుందాము. ఓకే.